నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జావా స్క్రిప్ట్స్లో బేసిక్స్ ఏమేమి కావాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కడ ఏ కోడ్ ఎడిటర్లో మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం అనే దాని గురించి మీకు ఈరోజు సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. జావా స్క్రిప్ట్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు హెచ్డిఎంఎల్ అంటే ఏంది, సిఎస్ఎస్ అంటే ఏంది, డైనమిక్ వెబ్ హోస్టింగ్, వెబ్సైట్ క్రియేషన్ అంటే ఏంది, అన్నీ మీకు మొత్తం క్లియర్గా ప్రాక్టికల్గా డెమోస్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా జావా స్క్రిప్ట్. స్టే ట్యూన్ టు మై ఛానల్. మీకు ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ చదవటం, రాయటం వచ్చి కీబోర్డ్ ఆపరేట్ చేయగలిగొచ్చు, ఇంగ్లీష్ వచ్చినా చాలు. మీకు జావా స్క్రిప్ట్ కాదు, పైథాన్, రియాక్ట్ జేఎస్, టైప్ స్క్రిప్ట్, పవర్ బిఐ, ట్యాబ్ల్యూ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, సైబర్ సెక్యూరిటీ, సేల్స్ ఫోర్స్, శాప్, అన్నీ మీకు నీట్గా క్లియర్, సర్వీస్ నో అన్నీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఓకేనా? జావా స్క్రిప్ట్ బేసిక్స్. మనకి జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఏమి కావాలి, ఏం చేయాలి అంటే, ముందు ఏది నేర్చుకోవాలన్నా ముందుగా మనకి బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్ ఏం తెలియాలి అనే దాని గురించి మీకు ఇక్కడ క్లియర్గా, ఇట్ ఈస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వెబ్ స్క్రాపింగ్ లాంగ్వేజ్. వెబ్ స్క్రాపింగ్ లాంగ్వేజ్ ఏంటంటే, వెబ్ అంటే వెబ్ పేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ అంటే మనం ఒక వెబ్ పేజ్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి వెబ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. వెబ్ పేజ్ అంతకుముందు ఏముండేదంటే, జావా స్క్రిప్ట్కి ముందు అన్ని స్టాటిక్ వెబ్ పేజెస్ ఉండేది అనమాట. వెబ్ పేజెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మన అప్లికేషన్స్ కావచ్చు, పేజెస్ కావచ్చు. ఏంటంటే సపోజ్ మనకి ఏదైనా ఒక సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఇది ఒక బటన్ అనుకోండి, ఇది ఒక అప్లికేషన్, ఇది ఒక బటన్ అనుకోండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు దాన్ని ఆపరేషన్స్ ఏదైనా పెర్ఫామ్ చేసుకోవడానికి ఉపయోగపడితే దాన్ని డైనమిక్ వెబ్ పేజ్ అంటాం. డైనమిక్ వెబ్ పేజ్ ఆర్ అప్లికేషన్ అంటాం. కాకపోతే దీన్ని మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇది క్లిక్ చేసినప్పుడు దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ కానీ దాంతో ఇంటరాక్టివ్ కాలేకపోతే దీన్ని ఏమంటాం? స్టాటిక్ అంటాం. స్టాటిక్ వెబ్ పేజెస్ అంటాం. అది స్టాటిక్ వెబ్ పేజెస్ ఎప్పుడు దాకా ఉండేది? 1994 దాకా ఉండేది. ఎప్పుడైతే ఈ 1995లో జావా స్క్రిప్ట్ కనుక్కున్నారో, దాని తర్వాత వెబ్సైట్ అనేది, అప్లికేషన్స్ అనేది చాలా తొందరగా డెవలప్ చేయడం మొదలేశారు అనమాట. దాన్ని వెబ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాము. ఈ వెబ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, డిజైన్ టు మేక్ వెబ్సైట్స్ ఇంటరాక్టివ్. అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తే అందులోకి వెళ్ళి దేన్నైనా మోడిఫై చేయొచ్చు, దేన్నైనా ఎడిట్ చేయొచ్చు, దేన్నైనా డిలీట్ చేయొచ్చు. దాటితో ఆ వెబ్సైట్స్తో మనం కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడే వన్ లాంగ్వేజ్ ఏంటంటే వెబ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. దాన్నే జావా స్క్రిప్ట్ అంటాం. దీని హిస్టరీ మొత్తం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇట్ సపోర్ట్స్ ఏం చేస్తుంది? వేరియబుల్స్. మనకి ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ, సి, జావా, సి షార్ప్, .NET, పైథాన్, గో, రూబీ, ఆర్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ మనకి కొన్ని బేసిక్స్ స్ట్రక్చర్ కావాలి. వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ డిఓఎం. డిఓఎం అనే దాని గురించి మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అసలు వాట్ ఈస్ డిఓఎం? డిఓఎం స్టాండ్స్ ఫర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మాడ్యూల్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎందుకు వాడతామంటే, ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ దట్ రిప్రజెంట్స్ వెబ్ పేజ్ యాజ్ ఎ స్ట్రక్చర్డ్ ట్రీ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా ఏం కావాలి? డిఓఎం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ ఏ ట్రీ బేస్డ్ స్ట్రక్చర్. ట్రీ బేస్డ్ వెబ్ పేజ్ స్ట్రక్చర్డ్ అనమాట. దీన్ని డామ్ అంటారు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇట్ అలౌస్ జావా స్క్రిప్ట్. ఇందులోనే జావా స్క్రిప్ట్లో ఎలా చేస్తారు? టు యాక్సెస్ చేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి అండ్ ఇంటరాక్ట్ విత్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సిఎస్ఎస్ క్యాస్కేడ్ స్టైల్ షీట్, మేకింగ్ వెబ్సైట్స్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్. ఈ డామ్ అనేది జావా స్క్రిప్ట్లో యాక్సెస్ చేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి, ఇంటరాక్ట్ విత్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, వెబ్సైట్ డైనమిక్ అండ్ ఇంటరాక్ట్ చేసుకోవడానికి. స్టే ట్యూన్ టు మై ఛానల్. నేను క్లియర్గా వాట్ ఈస్ డామ్, తర్వాత
బేసిక్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాట్ ఈస్ డామ్? డామ్ అనేది ఎందుకు వాడతాం? డామ్ అనేది తెలిసింది. డామ్ అనేది ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ దట్ రిప్రజెంట్స్ వెబ్ పేజెస్ స్ట్రక్చర్డ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. ఒక స్ట్రక్చర్డ్ బేస్గా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి డాక్యుమెంట్లో చేసుకోవడానికి డిఓఎం అనేది. అసలు వాట్ ఈస్ డామ్? డెఫినేషన్ చూద్దాం. The DOM is a tree-like structure created by the browser when it is loads a web page. వెబ్ పేజ్ని లోడ్ చేసుకోవడానికి బ్రౌజర్లో లోడ్ చేసుకోవడానికి ట్రీ బేస్డ్ ఆబ్జెక్ట్స్ డామ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినేషన్ అది స్ట్రక్చర్ ఎలాగంటే ఈ డామ్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా డిజైన్ చేస్తాం అంటే హెచ్డిఎంఎల్ ట్యాగ్స్. ఈచ్ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ దీన్ని హెడర్స్ అంటాం, డివ్ తర్వాత పి పారాగ్రాఫ్ హెడర్ 1 ఈటీసీ బికమ్స్ ఏ నోడ్ ఇన్ దిస్ ట్రీ. ఇది ఒక నోడ్గా ట్రీట్ చేస్తాం. పర్పస్ ఎందుకు దీన్ని చేయాలి అంటే ఇట్ కనెక్ట్స్ వెబ్ పేజెస్. మనం ఏ వెబ్ పేజెస్ కనెక్ట్ కావాలంటే టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం వెబ్ పేజెస్ని కనెక్ట్ చేయాలంటే లైక్ జావా స్క్రిప్ట్ ఎనేబులింగ్ స్క్రిప్ట్స్ టు చేంజ్ కంటెంట్ స్టైల్స్ అండ్ స్ట్రక్చర్ డైనమికల్లీ. మనం మనం ఇప్పుడు చూస్తున్న ఏ వెబ్సైట్స్ ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనం ఎవరైనా సాఫ్ట్వేర్లో ఎంటర్ కావాలంటే జావా స్క్రిప్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా ప్రతి ఒక్కటి ఇప్పుడు అప్లికేషన్స్నే డెవలప్ చేస్తాం. వెబ్సైట్స్ డిజైన్ చేయాలన్నా గేమింగ్ అప్లికేషన్ ఏ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా కానీ మీకు ఐటీలో జాబ్స్ వచ్చే ఛాన్స్ వస్తాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని నెగ్లిజియన్స్ చేయొద్దు. జావా స్క్రిప్ట్ అనే దాన్ని మొత్తం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్డిఎంఎల్ గురించి సెషన్ చేస్తాను, సిఎస్ఎస్ గురించి సెషన్ చేస్తాను. వీటి మీద ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. మనం జావా స్క్రిప్ట్ని డెవలప్ చేయాలి అంటే ఏమేమి బేసిక్స్ కావాలి అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా జావా స్క్రిప్ట్ అనేది ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది వెబ్. ఓన్లీ ఇట్ ఈజ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ కాకపోతే వెబ్ పేజెస్ మాత్రం వెబ్ పేజెస్ ఆర్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి అప్లికేషన్స్ని డిజైన్ అండ్ డెవలప్ ఆర్ ఇంటరాక్టివ్ కమ్యూనికేట్ చేయడానికి ఆ వెబ్ పేజెస్తో కానీ అప్లికేషన్స్తో కానీ ఇంటరాక్టివ్ అవడానికి ఆ డైనమిక్ చేయించడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ద మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ది వెబ్ అనమాట. ఈ ఫండమెంటల్స్ ఏమి చూడండి. వేరియబుల్స్ ప్రతి ఒక్క లాంగ్వేజెస్ వేరియబుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అనొచ్చు, లేకపోతే కంటైనర్ అనొచ్చు, లేకపోతే ఏమనొచ్చు వేరియబుల్ ఈజ్ ఏ వన్ నేమ్. ఇట్ అలౌస్ టు స్టోర్ ది ఆబ్జెక్ట్. ఇది ఇక్కడ ఏమంటారు దీని ఆబ్జెక్ట్ అంటే అనమాట. వేరియబుల్ అనేది ఏంటంటే ఒక నేమ్. ఇట్ అలౌస్ టు స్టోర్ ఆబ్జెక్ట్ ఇన్ మెమరీ అట్ పర్టికులర్ అడ్రస్ లొకేషన్ అనమాట. ఇన్ మెమరీలో ఒక పర్టికులర్ అడ్రస్ లొకేషన్లో ఈ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక నేమ్ని వేరియబుల్ అంటాం. ఈ వేరియబుల్కి డిఫరెంట్ ఐడెంటిఫైర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ కంపల్సరీగా మనం జావా స్క్రిప్ట్లో లెట్ అనే కంపల్సరీ వాడాల్సిందే. లెట్ అనేది కంపల్సరీ వాడాలి. తర్వాత లెట్ నేమ్ దిస్ ఇస్ వన్ వేరియబుల్. వేరియబుల్ తర్వాత ఇక్కడ ఏంటిది ఇది తర్వాత బాల అనేది ఏంటిది ఇక్కడ డబుల్ కోట్స్లో ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. అది ఏ లాంగ్వేజ్ అయినా అది స్ట్రింగ్ అంటాం. తర్వాత లెట్ అనేది కంపల్సరీ వాడాలి వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు. తర్వాత CONST కాన్స్ట్. ఇక్కడ చూడండి ఈ లెట్ అనేది ఎప్పుడు వాడాలి, కాన్స్టెంట్ ఎప్పుడు వాడాలి అనేది కూడా మనకు తెలియాలి. ఇక్కడ కాన్స్టెంట్ అనేది పెట్టామంటే అది కంపల్సరీగా అది ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే నోటేట్ చేస్తాం. ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా కాన్స్టెంట్ వాల్యూస్ని డిఫైన్ చేయాలంటే కాన్స్టెంట్ అనేది కంపల్సరీగా ముందు రాయాలి. ఒకవేళ స్ట్రింగ్స్ రాయాలంటే దాని ముందు కంపల్సరీగా లెట్ రాయాలి. గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్స్ డేటాని రిప్రజెంటేషన్ చేయాలంటే లెట్ అని వాడాలి. కాన్స్టెంట్ని రిప్రజెంటేషన్ చేయాలంటే CONST పెట్టి ఏదైతే అలా రాయాలి. ఇది వేరియబుల్స్. తర్వాత ఇది ఇంటీజర్ వేరియబుల్స్, ఇది స్ట్రింగ్ వేరియబుల్. తర్వాత డేటా టైప్స్. ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయో చూడండి. స్ట్రింగ్ అంటే కంపల్సరీగా సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్లో కానీ రిప్రజెంటేషన్ అది క్యారెక్టర్ కావచ్చు, న్యూమరిక్స్ కావచ్చు. నంబర్స్ని న్యూమరికల్ వాల్యూస్ అంటాం. బులియన్ అంటే ట్రూ ఫాల్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ సింప్లీ డిక్షనరీ బేస్డ్ అనమాట. డిక్షనరీ లాగా లుక్ లైక్ ఏ కీ వాల్యూ పేరు ఉండాలి. కీ సపరేట్ వాల్యూ
వాల్యూ కంపల్సరీగా కోలన్స్లో ఉండాలి, కర్లీ బ్రేసెస్లో ఉండాలి. ఎరేస్ అంటే లుక్ లైక్ అని. దీస్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఏమున్నాయి? స్ట్రింగ్ ఉన్నాయి, ఇట్ ఈస్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ లో కానీ ఉండాలి, అది క్యారెక్టర్స్ కానీ న్యూమరిక్స్ గా ఉండొచ్చు. ఇది సీక్వెన్స్ డేటా టైప్ స్ట్రింగ్ అంటాము. నంబర్స్ అయితే కాన్స్టెంట్ 42, ఇంటీజర్ వాల్యూస్ బులియన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఏంటంటే చూడండి, స్మాలర్ కేస్ లెటర్స్ వాడాలి, లోయర్ కేస్ ట్రూ ఆర్ ఫాల్స్. పైథాన్ లేసి క్యాపిటల్ టీ ఉండాలి, క్యాపిటల్ ఎఫ్ ఉండాలి. ఆబ్జెక్ట్ అంటే సింప్లీ డిక్షనరీ, కీ వాల్యూ పేర్లు స్టోర్ అవుతుంది, కర్లీ బ్రేసెస్ లో ఉండాలి, కీ వాల్యూని మధ్య సపరేట్ చేస్తూ కోలన్ ఉండాలి, వాల్యూ మాత్రం డబుల్ కోట్స్ లో ఉండాలి. తర్వాత ఎరే అనేదాన్ని మనం లిస్ట్ అంటాము. లిస్ట్ అంటాం పైథాన్ లో. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉండాలి. ఎనీ డేటా టైప్ అలౌ చేస్తుంది 1, 2, 3. ఇది ఇంటీజర్స్ ఆర్ నంబర్స్ గా పెట్టాము. తర్వాత ముందుగా మనం ఏం ఆపరేటర్స్ చేయొచ్చు, ఈ డేటా టైప్స్ గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డేటా స్ట్రింగ్ అంటే ఏంటి, నంబర్ అంటే ఏంటి, బులియన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఎరే అంటే అనేది. ఆపరేటర్స్, ఏమేమి ఆపరేటర్స్ కావాలి? మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అంటే, అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. దీస్ ఆర్ ద సింబల్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్, మళ్ళీ త్రిబుల్ ఈక్వల్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇది కంపారిజన్. అండ్ లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. దీస్ ఆర్ ది లాజికల్ ఆపరేషన్స్. మనం ఆపరేటర్స్ ని ఇంకా క్లియర్ గా నీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా టైప్స్ గురించి సపరేట్ గా సెషన్ చేస్తాను, ఆపరేటర్స్ గురించి సపరేటర్ సెషన్స్ చేస్తాను. తర్వాత కంట్రోల్ ఫ్లో, దీస్ ఆర్ ది బేసిక్స్. ఇవి నేర్చుకుంటే మనం జావా స్క్రిప్ట్ మీద కొంచెం ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో మొత్తం ఒకే దాంట్లో చెప్పేస్తున్నాను. కంట్రోల్ ఫ్లో అంటే ఏంటంటే, మన ప్రోగ్రామ్ ని, మన వెబ్ పేజెస్ ని కంట్రోల్ చేయడానికి, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే వాటిని మనం కంట్రోల్ ఫ్లో అంటాం, లేదా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇఫ్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్. ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్స్ లో కంపల్సరీ పెరాన్సిస్ రాయాలి. ఏజ్ గ్రేటర్ దాన్ 18 అని పెట్టి, తర్వాత ఇక్కడ మనకి ఇండెంటేషన్ అంటాం, ఇది కర్లీ బ్రేస్ తో స్టార్ట్ అయింది. కన్సోల్ డాట్ లాగ్ అంటే, కన్సోల్ అంటే ఏంటంటే మనకి అవుట్పుట్ లో చూసుకోవడానికి, అడల్టా మనకి కన్సోల్ లో చూసుకోవడానికి. కన్సోల్ అంటే అవుట్పుట్ లో రావాలన్నమాట, సింప్లీ ప్రింట్ స్టేట్మెంట్ లాగా అనమాట. కన్సోల్ డాట్ లాగ్. అడల్ట్ అంటే గ్రేటర్ దాన్ 8 ఉంటే అడల్ట్ అని మనం కన్సోల్ చూసుకోవచ్చు, లాగ్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత అది అయిపోయింది. దాని తర్వాత ఎల్స్, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఇండెంటేషన్ లాగా, కన్సోల్ డాట్ లాగ్ మైనర్ అంటే అది కాకపోతే మైనర్. ఇఫ్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అడల్ట్ అని రావాలి, సాటిస్ఫై కాకపోతే ఎల్స్ లోకి వచ్చి మైనర్ అని మన కన్సోల్ అవుట్పుట్ లో చూసుకోవాలి. ఇది కంట్రోల్ ఫ్లో. వీటి గురించి ఒక సెపరేట్ సెషన్ చేస్తాను. తర్వాత లూప్స్ ఎలా వాడతాం? ఫర్ అంటే చూడండి ఇక్కడ, ఫర్ లూప్ లెట్ I ఈక్వల్ టు 0 separated by semicolon, I less than 5 separated by semicolon, I plus plus అంటే మనకి ఇంక్రిమెంటల్ జరగాలి. తర్వాత దాన్ని క్లోజ్ చేసిన తర్వాత మనకి కర్లీ బ్రేస్ స్టార్ట్ అయ్యి కన్సోల్ లాగ్ ఐని ప్రింట్ చేయాలి. ఇది లూప్స్ అనమాట. ఎలాంటి లూప్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఈజ్ ద హార్డ్ కోర్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. మనం ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేస్తాం? ఈ ఫంక్షన్ నేమ్, ఇది పెరాన్సిస్ అనేది పాస్ పారామీటర్స్ పాస్ చేయాలి. ఇది ఇండెంటేషన్ బ్లాక్ స్టార్ట్ అయింది. రిటర్న్ హలో ప్లస్ నేమ్, కన్కాటినేషన్ ప్లస్ ఇది కన్కాటినేషన్ నేమ్, కన్సోల్ లాగ్ గ్రీట్ బాలకృష్ణ అనేది రాసాం అనమాట. ఇక్కడ మీ ఇష్టం, మీ పేరు ఏ పేరైనా రాసుకోండి. ఇది బాలా అని రాసుకోండి, బాలకృష్ణ అని రాసుకోండి, మీ ఇష్టం. తర్వాత డామ్ మ్యానిపులేషన్స్. ఈ డామ్ మ్యానిపులేషన్స్ ఏంటి వాడతామంటే, జావా స్క్రిప్ట్ కెన్ చేంజ్ HTML, CSS డైనమికల్లీ. ఈ HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, CSS క్యాస్కేడ్ స్టైల్ షీట్ డైనమికల్లీ చేంజ్ అవడానికి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇవేంటిది? డెమో డాట్ ఇన్నర్ HTML అప్డేట్ కంటెంట్. ఇవి ఏంటి డామ్ మ్యానిపులేషన్స్ అంటే? దాని గురించి మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ కంగారు పడదు. ప్రతి ఒక్క మాడ్యూల్ గురించి జావా స్క్రిప్ట్ పిన్ టు పిన్ తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏ ఎడిటర్లో వాడతాము, దాన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలనే దాని గురించి మొత్తం క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా చూడండి, చూస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఎలాంటి
వీడియోస్ అప్లోడ్ చేసిన రిలేటెడ్ జావా స్క్రిప్ట్ నా వీడియోస్ అన్ని మీకు విజిబుల్ అవుతుంది. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కనుక షేర్ చేయండి. థ్యాంక్ నేను ఈ జావా స్క్రిప్ట్ని నేను ఎడిటర్లో ప్రాక్టికల్గా చూపిస్తానని చెప్పాను కదా. ముందుగా మీరు ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్ని కనుక మీరు ప్రాక్టికల్గా చేయాలనుకుంటే మీకు కంపల్సరీగా నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేసి ఉండాలి. లేకపోతే నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేయాలి, విఎస్ కోడ్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. ఈ రెండు ఇన్స్టాల్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా సెటప్ చేసుకోవాలంటే డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ అనే దాన్ని మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఎక్స్టెన్షన్ యాడ్ అయి ఉంటుంది జావా స్క్రిప్ట్ అనే ఇది రూట్ ఫోల్డర్లో నేను ఏం చేశాను, లోకల్లో జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చి విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఫైల్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ని ఓపెన్ చేశాను, జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేశాను. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ జావా స్క్రిప్ట్ ఎదురుగా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది అనమాట. నేనేం చేశాను, basics.js అంటే మీరు ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ కంపల్సరీ .js స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్. అలాగా మీరు ఏ ఫైల్ అయినా రండి, ఆ ఫైల్ తర్వాత .js అని పెట్టాలి. అప్పుడు నేను basics.js అని పెట్టాను. మీకు బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బేసిక్స్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, ఇది విఎస్ కోడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేయడం జావా స్క్రిప్ట్ గురించి. తర్వాత బేసిక్స్ ఇక్కడ $// పెట్టామంటే దాన్ని ఏమంటారు, కమెంట్ అనమాట. కమెంట్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో బేసిక్స్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ రాశానమాట. మొట్టమొదటిగా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, అసలు వేరియబుల్ డేటా టైప్స్ ఎలా డిఫైన్ చేస్తామనే దాని గురించి నేను ఇక్కడ రాశాను అనమాట. చూడండి, లెట్ అని ఏం చెప్పాము, లెట్ నేమ్ అయినా కానీ ఇక్కడ జాన్ అనేది స్ట్రింగ్ అనమాట. తర్వాత కంపల్సరీ ఇక్కడ ఎనీ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎండ్స్ విత్ సెమీకోలన్తో ఎండ్ కావాలి ఇక్కడ. తర్వాత లెట్ ఏజ్ అనేది ఇంటీజర్ వాల్యూ ఈక్వల్ 25 ఎండ్స్ విత్ సెమీకోలన్. తర్వాత లెట్ ఇక్కడ ఏం చేస్తాం, ఈజ్ స్టూడెంట్ 25 ఏజ్ ఉన్న పీపుల్ అనేది ఆ పర్సన్ మేలా ఫీమేల్ అని అడగలేదు, జాన్ అనే పర్సన్ ఇచ్చాం. హీ స్టూడెంట్ ఆర్ నాట్ అని అడుగుతున్నాం అనమాట. ఇక్కడ చూడండి, console.log అంటే కన్సోల్ అంటే సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ లాగా అనమాట. లాగ్ నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గెట్ ది రైట్ నేమ్, ఏజ్ నేమ్ కన్సోల్ లాగ్ ఏజ్ కన్సోల్ లాగ్ ఈజ్ స్టూడెంట్ అయితే ట్రూ రావాలి, ఫాల్స్ అయితే ఫాల్స్ రావాలి. సింపుల్లీ బులియన్ అనమాట. మనం ఏమిచ్చాం, స్ట్రింగ్ ఇచ్చాం, తర్వాత కాన్స్టెంట్ నంబర్స్ వాల్యూ ఇచ్చాం, తర్వాత బులియన్ డేటా ఇచ్చాం. ఇప్పుడు వాటిని కన్సోల్ అవుట్పుట్ చూసుకోవాలి. తర్వాత ఫంక్షన్ అనేది గ్రీట్ ఫంక్షన్ అప్లై చేస్తాం. ఫంక్షన్ డెఫినిషన్ నేమ్ ఇన్సైడ్ పారాన్సిస్ లో పర్సన్ పాస్ చేస్తున్నాం. తర్వాత ఏం సరే స్టార్ట్ కావాలి, ఇక్కడ ఇండెంటేషన్ స్టార్ట్ కావాలి, అది కర్లీ బ్రేసెస్ తో రిటర్న్ హలో ఆ పర్సన్ చెప్తున్నాడు. దాని తర్వాత ఇలా రావాలి, ఇది ప్లస్ అనేది కన్కాటినేషన్. తర్వాత చెప్తాను కన్సోల్ లాగ్ గ్రీట్ ఏలిస్, ఈ పర్సన్ కి ఇది రావాలి. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ రాశారు. ఈ కండిషనల్ స్టేట్మెంట్ గురించి కూడా మీకు ఇప్పుడు మొత్తం ఒకే దగ్గర రాసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్టికులర్గా ఒక్కొక్క సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 18 అయితే కన్సోల్ లాగ్ యువర్ ఎన్ అడల్ట్ అని రావాలి, ఎల్స్ కన్సోల్ లాగ్ యువర్ ఎన్ మైనర్ అని రావాలి. లూప్స్ కన్సోల్ లాగ్ కౌంటింగ్ 5 నెంబర్ కౌంట్ చేయాలి. లెట్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్, ఇది కండిషన్ అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎరేస్ అంటే లూప్స్ కానీ ఎనొచ్చు. కన్సోల్ లాగ్ కౌంటింగ్ అయిపోయింది కదా, తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎరేస్కి వచ్చాం కదా. ఎరేస్ లేదంటే లెట్ ఫ్రూట్స్, ఇది లిస్ట్ లాగా యాపిల్ బనానా చెర్రీ. కన్సోల్ లాగ్ ఫ్రూట్సే. తర్వాత కన్సోల్ లాగ్ ఫ్రూట్లో నుంచి ఫస్ట్ ఫ్రూట్ని తీసుకురావాలి మనకి. తర్వాత ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, లెట్ పర్సన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్, ఇవన్నీ కన్సోల్ లాగ్ కన్సోల్ లాగ్ ఫుల్ నేమ్ ఫస్ట్ నేమ్ పర్సన్ లాస్ట్ నేమ్ అన్ని ఒక దగ్గర రావాలి. ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయో చూపిస్తాను. ముందుగా మీరు ఏం చేసినా కానీ ఇక్కడ చూడండి, మనం ఇలా ప్రోగ్రామ్ రాసాం, ఫైల్ క్రియేట్ చేసాం, దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, దీన్ని ఏమంటారని ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి కన్సోల్ అంటాము. కన్సోల్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, మనకు టెర్మినల్ మీద హైలైట్ అయింది. ఈ టెర్మినల్ హైలైట్ అయింది కదా, దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే కంపల్సరీగా నోడ్ అని క్లిక్ చేసిన తర్వాత నోడ్ అనేది కంపల్సరీ రాయాలి. తర్వాత మన basics.js మన ఫైల్ నేమ్ అయితే ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఏజ్ వచ్చింది కనిపిస్తుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఆల్ ఆర్ క్లియర్. నేమ్ జాన్, ఏజ్ 25, ట్రూ, హలో హలీస్, అడల్ట్, కంగ్రాచులేషన్స్,
కంటిన్యూ కౌంటింగ్ 5 1 2 3 4 5 యాపిల్ బనానా చెర్రీ మనకి ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, పవర్ బిఐ ట్యాబ్లు ఎలాంటి వీడియోస్ మీద కావాలన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సరిగా బాలకృష్ణ. బాయ్.